హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న తెలుగు స్టేట్స్‌లో జరిగిన మూవీ పోస్ట్‌పోన్ ఇష్యూ వల్ల జరిగిన డిస్టర్బెన్సెస్‌లో 'దురంధర్' అని ఒక మూవీ ఉందని కూడా మర్చిపోయా నేను. లేట్‌గా రియలైజ్ అయ్యా, లాస్ట్‌కి చూసేసా. సో, అసలేంటి 'దురంధర్' ఎలా ఉందని డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. మూవీ 1999లో ఫ్లైట్ హైజాక్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ప్యాసింజర్స్‌ని సేవ్ చేయడానికి నెగోషియేషన్ ఇదంతా చేస్తారు. ఈ గ్యాప్‌లోనే మూవీ మళ్ళీ 2001కి షిఫ్ట్ అవుతుంది. 2001లో పార్లమెంట్ దగ్గర జరిగిన అటాక్, ఆ తర్వాత ముంబై అటాక్, ఇలా రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ చుట్టూ ఒక స్టోరీని బిల్డ్ చేసుకున్నారు. ఇండియన్ స్పై హంజాని పాకిస్తాన్ పంపించి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ టెర్రరిస్ట్ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ మూవ్స్ ఏంటి, ఇలా వాళ్ళని స్పై చేసి సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాళ్ళని అటాక్ చేసే ప్లాన్స్ చేస్తారు. సో, అక్కడికి వెళ్ళిన హంజా ఏం చేశాడు, అక్కడ అతనికి ఎవరు హెల్ప్ చేశారు, ఇలా ఉంటుంది బేసిక్ ప్లాట్. తర్వాత ఏం జరిగింది ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. యాక్చువల్లీ ఇది ఒక స్పై కైండ్ ఆఫ్ మూవీ. బేసిక్‌గా బాలీవుడ్ మూవీస్‌లో స్పైకి సూపర్ హీరో పవర్స్ ఉంటాయి. మినిమమ్ స్టంట్స్ ఉంటాయి. అది వెరీ రెగ్యులర్ ఫార్మాట్ బాలీవుడ్ వాళ్ళది. కానీ 'దురంధర్' అలా కాదు. డ్రామా ఉంటుంది మోర్ దాన్ స్టంట్స్. సో, రెగ్యులర్ ఫార్మాట్‌కి వీళ్ళొక బ్రేక్ వేశారు. ఇంకా 'దురంధర్' విషయానికొస్తే మూవీ బానే ఉంది. ఇనఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, ఇనఫ్ ఎంగేజింగ్‌గా. కానీ ఇష్యూస్ కూడా ఉన్నాయి మూవీతో. రన్ టైమ్ 3 అవర్స్ 30 మినిట్స్ ఉంది. ఇదైతే డెఫినిట్‌గా టూ మచ్. అందులో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇదైతే అన్నెసెసరీ అనిపించింది. బికాజ్ లవ్ స్టోరీ అంటే మళ్ళీ దానికి సాంగ్స్, సిట్యుయేషన్, సీక్వెన్సెస్ ఇవన్నీ లెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసే ఎలిమెంట్స్ కదా! ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా చేసుకోవాల్సింది. సాంగ్స్ కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏం లేవు. ఈ యాస్పెక్ట్స్‌లో మూవీతో ఇష్యూ ఉంది. బట్ మిగిలిన కాన్సెప్ట్ కానీ, టేకింగ్ కానీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బావున్నాయి. మ్యూజిక్ వైస్ బీజీఎం బావుంది. చాలా సీన్స్‌లో ఎలివేషన్ బాగా వర్క్ అయింది. పెర్ఫార్మన్సెస్ కూడా బావున్నాయి. దీన్ని కూడా యూనివర్స్ చేస్తారేమో, స్పై యూనివర్స్. ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూయేషన్ కూడా ఉంది అని అనౌన్స్ చేసేసారు. మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్ కూడా బావున్నాయి. సో, ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే, నాకైతే ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీ చూసినట్టు అనిపించింది. వన్ టైమ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అది కూడా టైమ్ ఉంటే. బికాజ్ చాలా డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడప్పుడే అయిపోయేలా ఉండదు. సో, నేను చెప్పిన ఈ యాస్పెక్ట్స్ కూడా మైండ్‌లో పెట్టుకొని మీరే డెసిషన్ తీసుకోండి. మీరు చూస్తే మాత్రం మీకెలా అనిపించింది మూవీ అనేది నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.